బాల సన్యాసిని శాంభవి గుడిలో కాదు బడిలో ఉండాలని హెచ్ఆర్సీ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడటంతోనే సూర్యనందులో ఉన్న శాంభవి, కేర్ టేకర్ ఉషారాణి కనిపించకుండా పోయారు. అయితే వీళ్ళిద్దరూ ధర్మశాలలో ఉన్నట్లు టీవీ9 కనిపెట్టింది. వారు అక్కడి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలను కూడా చిత్రీకరించింది. మరోవైపు శాంభవిని ధర్మశాలలో వేద పాఠశాలలో చేర్పించినట్లు ఉషారాణి కర్నూలు జిల్లా కలెక్టర్కు ఫ్యాక్స్ ద్వారా ఓ లేఖ పంపింది. చేయకపోతే కలెక్టరు కర్నూలు డిస్ట్రిక్ట్ నేను ఆదేశాలు ఇచ్చినాను. అతనే ఒక ఎలిమెంటరీ స్కూల్లో శాంభవిని ఆమె జాయిన్ చేసి నాకు కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమని అంటే నెక్స్ట్ మండే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా తక్కువ టైం ఇచ్చినాను. జూన్ 21లోగా శాంభవిని స్కూల్లో జాయిన్ చేయాలి. రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఇచ్చిన ఆదేశాలు ఇవి. అయితే హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు శాంభవి ఎక్కడున్న బడిలో చేర్పించాలనే బాధ్యతతో జిల్లా కలెక్టర్ ఓ 2 అధికారులతో టాస్క్ ఫోర్స్ను నియమించారు. ప్రభుత్వం నుంచి కూడా మాకున్న ఆదేశాలు ఏంటంటే ఈడు పిల్లలు బడిలో ఉండాలి, బడి బయట ఉండకూడదు అనేది మనకు ఇప్పుడు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా ఉంది కాబట్టి కంపల్సరీగా అమ్మాయి మన ఏరియాలో ఉంటే అడ్మిట్ చేస్తాం. వేరే చోట ఉంటే ఎక్కడ అడ్మిట్ అయింది అనేది కన్ఫర్మ్ చేసుకొని కంప్లైంట్స్ రిపోర్ట్ పంపిస్తాం. కలెక్టర్ తన ప్రయత్నాల్లో ఉండగానే ఆమెను ధర్మశాలలోని ఓ స్కూల్లో జాయిన్ చేసినట్టు ఆమె తల్లి ఉషారాణి కలెక్టర్కు ఓ లేఖను ఫ్యాక్స్ చేశారు. ధర్మశాలలో శాంభవి సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్లో వేదాలు నేర్చుకుంటున్నట్లు దానిలో పేర్కొన్నారు. జూలై 6న ధర్మశాలలో జరిగే బౌద్ధమత గురువు దలైలామా జన్మదినోత్సవ వేడుకల కోసం శాంభవిని అక్కడకు తీసుకెళ్లినట్టు ఎట్టకేలకు అధికారులు తేల్చారు. అంతేకాదు అక్కడికి వెళ్లడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. శాంభవి ధర్మశాల వేద పాఠశాలలో చేరింది వాస్తవమేనా? శాంభవి ధర్మశాలలోనే ఉన్నట్టు టీవీ9 సాక్ష్యాల్ని సంపాదించింది. ప్రార్థనల తర్వాత అందరితో కలిసి సహపంక్తి భోజనం చేసింది. ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యాలు అవే. ఇన్నాళ్ళు శాంభవికి సంరక్షణలని, ఇప్పుడేమో తల్లినని చెప్పుకుంటున్న ఉషారాణి ఓసారి శాంభవిని స్కూల్కి పంపించబోమని, ఆ తర్వాత శాంభవి ధర్మశాలలోని వేద పాఠశాలలో చేరిందని హెచ్ఆర్సీ తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉషారాణి తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు హెచ్ఆర్సీ తీర్పుపై పోరాడేందుకు హైకోర్టుకు వెళ్తామన్న ఉషారాణి తమ బిడ్డ భవిష్యత్తు విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మండిపడుతోంది. అయితే హెచ్ఆర్సీ ఇచ్చిన తీర్పునే సవాల్ చేస్తున్న ఉషారాణిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థలు మానవ హక్కుల కమిషన్కు మరోమారు అప్పీల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.